नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। ఊహించింది ఒకటి అవుతుంది ఒకటి ఊహించినంత ఎక్కువగా ప్రజలు కదిలి వస్తున్నారు. మహాకూటమి అనేది ఏర్పడిన తర్వాత మహాకూటమి లెక్కనే ఉంది ప్రచారం జరుగుతుంది. ఎప్పుడు నేను ఇంత స్పందన వస్తున్నాను మాత్రం నేను ఊహించలేదు. చాలా మా గోషామహల్ నియోజకవర్గ ప్రజలకు నేను చాలా రుణపడి ఉంటా. నేను ఇంత తిరుగుతున్నా కానీ ఏమీ ఆశించకుండా నా వెంబడి అందరు కలిసి ప్రచారంలో పాల్గొంటున్నందుకు అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తాను. అంటే గోషామహల్ ప్రజలు అంటే మీకు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు సార్ ఇప్పటివరకు? గోషామహల్ సమస్యలు మేము రొటీన్గా తీర్చే సమస్యలే ఉన్నాయి. ఈ 4.5 మతం పేరుని ఈ 4.5 సంవత్సరాలు కొంచెం 4.5 ఏళ్ళు వెనుకబడిపోయిన మన సంగతి ప్రజలందరూ గమనించారు. నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళైనా అదే అంటున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు నిలబడ్డ వాళ్ళమే, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళమే. రాజాసింగ్ ఎందుకు కాకపోని, రాఠోడ్ ఎందుకు కాకపోని, ముఖేష్ ఎందుకు కాకపోని. ముఖేష్ టైంలో అభివృద్ధి పనులు జరిగినాయా, రాజాసింగ్ దాంట్లో అభివృద్ధి పనులు జరిగినాయా, ఇక రాఠోడ్ దాంట్లో అభివృద్ధి పనులు జరిగినాయా? ముగ్గురిని ఒకసారి ఎరవ్ చేసుకొని మీరు డిసిషన్ తీసుకోవాలని కోరినాను. వాళ్ళు కూడా పాపం అంతే స్పందనగా ముందుకొచ్చి ఏం ఆశించుకుంటా ముందుకొచ్చి నయమడి కదులుతూ ఉన్నారు. అంటే ఈరోజు నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్ షో ఉంది కదా, దాని మీద ఇక నిన్న రోడ్ షో మేము చూసినాము కేటీఆర్ గారిని. ఏది మన ఖోజా కాలనీలో ఏదో 3,000 మందికి ఏదో భోజనాలు తయారు చేసుకొని అది చేసుకొని ఒక పెద్ద టెంట్లు వేసుకుంటే ఆడ చూస్తే 200 మంది కూడా లేరు. ఆ ఇన్ఫర్మేషన్ ఆయనకు అక్కడోళ్ళు ఇచ్చిండ్రు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిందో మరి ఏమి ఇచ్చిండు. ఆయన అక్కడ సైడ్ రాకుండా వేరే దిక్కు రోడ్ షోకి వెళ్ళిపోయిందంటే దాన్ని అర్థమేమవుతుందంటే ఈడన వాళ్ళకి అది లేదని. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।